నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు మితిమిరాయని వైసీపీ ఆధ్వర్యంలో మహిళల నిరసనలు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మెబాటలో నేడు పెన్ డౌన్ చేసి నిరసన తెలిపిన పొంగనూరు దస్తావేజ్ లేఖర్లు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని ఖండిస్తూ మదనపల్లి సిపిఎం రాస్తారోకో. మన డబ్బు మన లెక్కలు అంటూ ఎండి ఎంపీఎల్ యాప్ పై అవగాహన ర్యాలీ. మదనపల్లి మున్సిపాలిటీకి క్లీన్ స్వీప్ కార్యక్రమంలో అవార్డు రావడంతో మున్సిపల్ కమిషనర్ ను ఘనంగా సన్మానించిన కార్మికులు. ఇక డీటెయిల్స్ చూస్తే మున్సిపల్ కమిషనర్ ప్రమీలకు కార్మిక సంఘం ఘన సన్మానం. మదనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గా ఉన్న ప్రమీలకు రాష్ట్ర ప్రభుత్వం సెలక్షన్ గ్రేడ్ కమిషనర్ గా పదోన్నతి క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మదనపల్లికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడంతో అవార్డు పొందిన సందర్భంగా కమిషనర్ ప్రమీలను మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రమీల మాట్లాడుతూ ఈ విజయం కార్మికులదే అంటూ తనను సన్మానించేందుకు వచ్చిన కార్మికులకే పూలమాల వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు మితిమీరాయని వైసీపీ ఆధ్వర్యంలో మహిళల నిరసన. గుంటూరులో మహిళలను వివస్త్ర చేసి టీడీపీ నాయకులు వేధించిన ఘటనను ఖండిస్తూ మదనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో మదనపల్లి టౌన్ గొల్లపల్లి వద్ద నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలు శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళలపై జరుగుతున్న దాష్టికాలకు నిరసనగా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి భద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తదనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన మహిళలు మహిళల ఆత్మగౌరవాన్ని భద్రతను కాపాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలతో కలిసి మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు యావత్ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇచ్చే ప్లాన్ ఉంది. దాని భాగంగానే మదనపల్లి అన్నమయ్య జిల్లాలో కూడా ఈ రోజు వచ్చిందో అంబేద్కర్ కు మహిళల తరఫున ఈ రోజు వచ్చిందో మన గ్రూప్ ఉంది. వాళ్ళ తరఫున వచ్చి వైఎస్ఆర్సీపీ మహిళా గ్రూప్ తరఫున మేము ఈ రోజు అంబేద్కర్ కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ రోజు వచ్చిందో ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో అంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తా ఉంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీ దీంట్లో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఇక్కడ వచ్చిందో ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందంటే మహిళలకు అన్ని వాళ్ళు కూడా ఈ రోజు బాధలు పడతా ఉన్నారు. అన్ని ఒకరు కూడా బాధల్లో ఉంటే వాళ్ళు ఎక్కువగా వచ్చిందో మహిళలు ఎక్కువగా బాధపడతా ఉన్నారు. ఇక్కడ మహిళల మీద ఎక్కువ అత్యాచారాలు కనీ విని మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా వచ్చిందో మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో వచ్చిందో ఈ రోజు వచ్చిందో గుంటూరులో జరిగిన ఇన్సిడెంటే ఒక నిదర్శనం. అక్కడ వచ్చిందో ఒక ఆమె మీద ఏదో గలాట జరిగింటే ఆమె మీద వస్త్రాలు తీసేసి ఆమె మీద లేనిపోని ఇది చేసి ఆమె కొట్టడం జరిగింది. ఆమె ఇమీడియట్లీ పోయిందో పోలీస్ స్టేషన్ లో వచ్చిందో కంప్లైంట్ ఇచ్చింటే కూడా పోలీస్ వాళ్ళు కూడా టీడీపీకి వాళ్ళు చెప్పినంత వరకు పోలీస్ కంప్లైంట్ తీసుకోమని చెప్పి వాళ్ళు తిరస్కరించినారు. దాని తర్వాత ఆమె వచ్చిందో తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ వచ్చిందో మొత్తం వాళ్ళు పోయి మా మీద పోయి నువ్వు కంప్లైంట్ ఇస్తావా అనే రీతిలో పోయి ఆమె మీద అటాక్ చేసేస్తుందో తిరిగి ఆమెను కొట్టినారు. కొట్టిన తర్వాత వేరే గుడ్డలు కూడా చించారు, మరోసారి గుడ్డలు చించారు. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు వీధుల్లో ఉండేవాళ్ళు వచ్చేసిందో ఆమెకు గుడ్డలు ఇవ్వడం జరిగింది. అసలు ఎక్కడ ఉన్నాం మనము? ప్రతి ఒక్కరూ ఈ కార్యకర్తలందరూ ఎట్లా తయారైనారంటే దుశ్శాసనాల మాదిరి తయారైనారు. ఆ రకంగా జరిగింటే సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయితే అప్పటి వరకు ఈ ప్రభుత్వానికి చలనం లేదు. వైరల్ అయిన తర్వాత వీళ్ళు వచ్చిందో ముందుకు వచ్చేసి ఈ రోజు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత కేసు పెట్టండి అని చెప్పినారు. కేసు పెట్టేదానికి పోలీస్ స్టేషన్కి పోయింటే కూడా టీడీపీ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు దాన్ని కాంప్రమైజ్ చేయాలా అనే ఉద్దేశంతో కూడా మంతనాలు జరిగినారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసింటే కూడా ఆడొచ్చిన కాంప్రమైజ్ చేయాలని చెప్పి ఒక ఇది జరిగింది. ఈ రకంగా మహిళల మీద ఎక్కడ చూసినా అత్యాచారాలు, ఎక్కడ చూసినా ఇది మన భారతదేశంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా అత్యాచారాలు అవుతాయి. దాన్ని ముఖ్యంగా చూసుకోండి. దాంట్లో ఎగ్జాంపుల్ వచ్చిందో కావలి ఘటన తీసుకోండి. కావలిలో కూడా ఇదే రకంగా ఘటన జరిగింది. అది ఆముదాల వలసల కేబీవీపీ ప్రిన్సిపల్ మీద కూడా ఘటన జరిగింది. అదేవిధంగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా ఆ లేడీస్ మీద అత్యాచారం చేసిన కూడా ఇంతవరకు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మెపాట్లో నేడు పెన్ డౌన్ చేసి నిరసన తెలిపిన పొంగనూరు దస్తావేజ్ లేఖర్లు.
రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం రోజున కూడా పొంగనూరు దస్తావేజుల లేఖరణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్ డౌన్ చేస్తూ తమ నిరసనలు వెళ్లబుచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నంబర్ 396ను రద్దు చేయాలని, ఈ జీవో అమలైతే దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, టీడీపీ ఆపరేటర్లు, సహాయకుల యొక్క జీవనోపాధి కోల్పోతామని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు పాల్గొన్నారు. వ్యవస్థ ప్రైవేటీకరణ నంబర్ 396 దస్తావేజ్ లేఖర్లకు దీంట్లో భద్రత, గోప్యత అనేది చాలా ముఖ్యమైనవి. ప్రజల ఆస్తుల గురించి బయట వ్యక్తులకు తెలిసినప్పుడు ఎన్నో లిటిగేషన్లు జరిగి ఆస్తుల వివరాలు తగరాలు పడి ఎన్నో కుటుంబాల్లో గొడవలు వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది బాగా చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు, బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఈ యొక్క దస్తావేజీ లేఖల వ్యవస్థతో ఉంటూ సుమారు 30-40 సంవత్సరాల పాటు వాళ్ళు ఈ వృత్తిని కొనసాగిస్తూ వాళ్ళ కుటుంబాలు జీవనోపాధి చేసుకుంటున్నాయి. ఈ దస్తావేజీ లేఖలకు కానీ స్టాంప్ వెండర్లకు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతభత్యాలు లేవు. కానీ వీళ్ళు ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ వ్యవస్థకు రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టడంలో కానీ ఎటువంటి చర్యలు లేదు. ప్రజలతో మన రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనుసంధానంగా ఉంటూ ప్రజలకు భద్రత కలిగించే విధంగా అనుభవం గడించిన ప్రతి ఒక్క దస్తావేజులకి శుభ్రంగా వాళ్ళ దస్తావేజు తయారు చేసి పటిష్టంగా ఆ రిజిస్ట్రేషన్ అనేది చేయించి వాళ్ళ ఆస్తుల భద్రతకు మేము తోడ్పడతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ఫ్రంట్ ఆఫీసుల ఏర్పాటు వల్ల స్టాంప్ వెండర్లు కావచ్చు, డిజిటల్ ఆపరేటర్లు కావచ్చు, దస్తావేజులు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో పాటు రోడ్లో పడే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి ఈ యొక్క జీవోఎంఎస్ నంబర్ని 396 వెంటనే ఉపసంహరించుకోవాలి. దస్తావేజులకు, స్టాంప్ వెండర్లకు జీవనోపాధి కల్పించాలి. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనేది రద్దు చేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. నంబర్ 396 రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణ నంబర్ 396 దస్తావేజ్ లేఖర్లకు దస్తావేజ్ లేఖల ఐక్యత, దస్తావేజ్ లేఖల ఐక్యత, దస్తావేజ్ లేఖల ఐక్యత. రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణ దస్తావేజ్ లేఖల ఐక్యత, స్టాంప్ వెండర్ల ఐక్యత. నంబర్ 396 దస్తావేజ్ లేఖలకు జీవనోపాధి. మన డబ్బులు మన లెక్కలు. రామారావు కాలనీలో అవగాహన ర్యాలీ. కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండాలని
MDML యాప్ ను డ్వాక్రా సంఘాల కోసం ప్రవేశపెట్టిందని, ఈ యాప్ ద్వారా చెల్లించే ప్రతి పైసా పారదర్శకంగా జమ అవుతుందని బాపూజీ మహిళా పొదుపు సంఘం RP జఫారున్నిసా అన్నారు. రామారావు కాలనీ, మున్సిపల్ పార్కు పరిసర ప్రాంతాల్లో మన డబ్బులు మన లెక్కలు బ్యానర్తో ర్యాలీగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓబీలు అరుణ, లక్ష్మీదేవి, హేమ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తున్నారు. మన చేతిలోనే మన లెక్కలు, మన లెక్కలు మన అతను ఓపెన్ చేసి చూపించు. పల్లవి చూపించు, ఒకసారి చూపించు. ఓపిక వచ్చేసింది. చాలే మన డబ్బులు మన డబ్బులు మన బాధ్యత, మన డబ్బులు మన డబ్బులు మన లెక్కలు, మన డబ్బులు మా బాధ్యత. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీ చార్జీను తీవ్రంగా ఖండిస్తూ మదనపల్లిలో CPM రాస్తారోకో. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులు, యువతులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ CPM ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో కదిరి రోడ్డు నందు రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా CPM అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 500 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని తెలిపారు. నీటి పరీక్షా పత్రాల లీకేజీల కారణంగా దేశంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, మోసాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేదా ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం విద్యా విధానాలకు వ్యతిరేకంగా 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, సైంటిస్ట్ సోనం వాంగ్చుక్ తో కనీసం చర్చలు జరపకుండా పోలీసులతో అక్రమంగా నిర్బంధించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. చలో పార్లమెంటు పేరిట శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు ముసుగులో RSS, బీజేపీ గూండాలు దాడి చేసి రక్తం కారేలా కొట్టడం, బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. బాధ్యతతో ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ 23 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తా ఉంటే ఆ కనీసం చర్చలకు కూడా పిలవని కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ పోలీసులను ఉసిగొల్పి సోనం వాంగ్చుక్ను అక్రమంగా నిర్బంధించింది. అంతేకాకుండా నిన్న చలో పార్లమెంట్ పేరుతో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులు, యువజనుల పట్ల చాలా కర్కశంగా వ్యవహరిస్తూ RSS, బీజేపీ గూండాలు పోలీసుల ప్రవేశించి విద్యార్థుల పైన విచక్షణారహితంగా దాడికి పాల్పడినారు. రక్తం కారేటట్టుగా కొట్టడం, అంతేకాకుండా దాని పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేయడం, దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరును CPM అన్నమయ్య జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేధావులు, విద్యార్థుల భవిష్యత్తును కోరుకునే వాళ్ళు, ప్రజలందరూ కూడా ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టాలి. ఎప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ గలం గొంతు విప్పాలి. విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన దానికి బాధ్యతగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలి. నీటిని రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోకే ఈ గతంలో ఎట్లయితే ఎంసెట్ నిందో ఆ పద్ధతుల్లోనే వ్యవహరించే విధంగా
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాల పట్ల ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ బీజేపీకి వంతపడుతున్నటువంటి రాష్ట్రంలో రాష్ట్ర విద్యార్థులకు ఎంత అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం గాని, వైసీపీ గాని, జనసేన గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయం. ఎప్పటికన్నా కళ్ళు తెరవండి. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతోంది. దీని పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి ఈ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని స్థితిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఈ ప్రభుత్వాన్ని విశ్వగురు అని రకరకాలుగా ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ విద్యార్థుల భవిష్యత్తును సక్రమంగా కాపాడలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అనేది ఇప్పుడు అర్థమైంది. ఈ పరీక్షలు నీట్ పరీక్షలే కాకుండా గతంలో జరిగినటువంటి వందలాది పరీక్షలు కూడా ప్రతిసారి లీక్ కావడమే. ఎవరో డబ్బులు పెట్టి డబ్బులు కొనుక్కొని పరీక్ష పత్రాలు కొనుక్కొని పాస్ అయిన వాళ్ళకే ఇక్కడ మెరిట్ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోనూ విద్యార్థులందరూ కలిసినటువంటి ర్యాలీ పైన చలో పార్లమెంటు అనేటువంటి నిరసన కార్యక్రమం పైన పోలీసులు అక్రమంగా దాడి చేసి అమానుషంగా విద్యార్థులను, యువకులను వందలాది మందిని వెంటబడి కొట్టి దొంగల్లాగా తరిమి వాళ్లను చిత్రహింసల పాలు పెట్టడం జరిగింది. ఇటువంటి దానికి ప్రధానమైనటువంటి బాధ్యుడైనటువంటి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో నెలల తరబడి చదివి తమ ప్రతిభను గుర్తించలేని విధంగా ఈ పరీక్షలు జరుగుతున్నాయంటే ఈ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఏ పరీక్షనైనా జాగ్రత్తగా నిర్వహించాలని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు మితిమీరాయని వైసీపీ ఆధ్వర్యంలో మహిళల నిరసనలు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మెబాటలో నేడు పెన్ డౌన్ చేసి నిరసన తెలిపిన పొంగనూరు దస్తావేజ్ లేఖర్లు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని ఖండిస్తూ మదనపల్లి సిపిఎం రాస్తారోకో. మన డబ్బు మన లెక్కలు అంటూ ఎండి ఎంపీఎల్ యాప్ పై అవగాహన ర్యాలీ. మదనపల్లి మున్సిపాలిటీకి క్లీన్ స్వీప్ కార్యక్రమంలో అవార్డు రావడంతో మున్సిపల్ కమిషనర్ ను ఘనంగా సన్మానించిన కార్మికులు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.